ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చెందినటువంటి ఈ 89-94 కెనాలకు గత ఏదైతే వారబందీ పద్ధతిగా ఇస్తామన్నటువంటి గవర్నమెంట్ ఇస్తామన్నటువంటి నీరు కనీసం 89-94 కు ఒక్కరోజు కూడా చివరి ఆయకట్టు వరకు అందలేదు. కనీసం మొదటి ఆయకట్టు వరకే అందించి తర్వాత అది కూడా మీదున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారు వారికి ఉన్నటువంటి అధికారంతో ఏదైతే జగిత్యాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ కలిసి వారికి ఉన్న పరిధి లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి, మంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు నీటిని తరలించుకుంటూ ఏదైతే ఈ 89-94 కెనాల్ కట్టి నీటి ఉన్నటువంటి షటర్లను మొత్తం మూసి వాళ్లకు తరలించుకోవడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్సీ గారు ఏదైతే D89-94 కెనాల్కి వచ్చినటువంటి నీటిని కూడా ఆపి జగిత్యాలకు మరలించుకోవడం జరిగింది. ఏదైతే D89-94 ఉన్నటువంటి 25 గ్రామాలకు ఈ రోజు 300 ఎకరాల వరి మొత్తం ఎండిపోయిన పరిస్థితికి వచ్చింది. ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారబంది నిలుస్తాం, ఆధారం ఉన్నటువంటి కాడనే నాట్లేసుకోమంటే రైతులు ఆధారం ఉన్నటువంటి బాయిల కాడనే నాట్లేసుకున్నారు. గవర్నమెంట్ ఏ పద్ధతిగా చెప్తే ఆ పద్ధతిగా ఈ రోజు వ్యవసాయదారులు నాట్లేసుకుంటే అక్కడ ఉన్నటువంటి నీళ్లు అడగంటి పోతుంటే కనీసం నెల రోజుల నుండి కూడా ఒక్క బొట్టు నీరు రాకుండా వాళ్ళందరి పైన కట్టడి చేస్తే ఏ అధికారి కూడా పట్టించుకోడు. కనీసం ఈ గారికి ఫోన్ చేస్తే కూడా అక్కడ ఉన్నటువంటి జగిత్యాల ఈసీ గారు ఆపిరని చెప్తారు. ఇది ఎందుకు వివక్ష జరుగుతుందని అనుకున్నాం. మా 30 గ్రామాలు ఉన్నటువంటి బాగొట్టుకున్నటువంటి నీళ్లు కొత్తపల్లి చెరువు నిండితే, కొత్తపల్లి చెరువు మత్తడి దొరికితే మాకున్నటువంటి ఇరుకుల్లో దుర్చేడు బాగు నీళ్లు మారుతాయి. అటు ఉన్నటువంటి 200 ఎకరాలు ఆ బాగుపై ఆధారం ఉన్నటువంటి 200 ఎకరాలు ఎండిపోతున్నాయి. ఈ నీటిని వివక్ష చూస్తున్నటువంటి ఈ మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మరి ఈ గ్రామాలకు ఈ తెలంగాణలో లేవా? ఈ 25 గ్రామాలకు తెలంగాణ రాష్ట్రంలో లేవా? మొన్న మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే గారు శాసనసభలో మాట్లాడుతూ గతంలో తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉన్నటువంటి నీళ్లు కరీంనగర్ జిల్లాకు లేవు, మిగతా జిల్లాలకు తరలించిపోయారు అన్నారు. అయ్యో, ఎమ్మెల్యే గారు మా జిల్లా గురించి ప్రేమ ఉంది మాట్లాడిన అనుకున్నాం. కానీ అదే ఎమ్మెల్యే గారు మొగని కొట్టి మొరబొర అన్నట్టు ఆయన ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు తను నీళ్లు తన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కి తరలించకపోతూ మిగతా మండలంలో నీటిని ఎండబెట్టడం సభావాలని అడుగుతున్నాం. అందుకనకే ఈ రైతులందరూ కూడా ఆకలి మంటతో పోరాటం చేస్తున్నది. ఏదో ఈ అధికారులను కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ప్రజలు ఇబ్బంది పెట్టాలనేది కాదు. రైతులు ఒక 300 ఎకరాలు ఎండిపోతే వాడు ఎకరానికి 25,000 ఖర్చు పెట్టుకుని కొత్త దశకు వచ్చిన తర్వాత ఎండిపోతే అది ఎక్కడికి పోవాలి రైతు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.